సింగరాయపల్లెలోని కొండయ్య ఉత్త అమాయకుడు. కష్టించి పనిచేయడం తప్ప దానికి తగిన ప్రతిఫలం పొందాలనే ఆలోచన కూడా లేని వెర్రి బాగులవాడు. ఒకరోజు, ఈసారి ఊళ్ళో సరైన వర్షాలు లేక కూలి పనులు కూడా లేకుండా పోయాయి. తిండి గింజలకు కూడా కటకటలాడాల్సి వస్తుంది. చేయడానికి ఒప్పుకున్నా పనిచ్చే నాదుడే లేకుండా పోయాడే ఈ ఊర్లో. అందుకే కూలి పనులకు పొరుగునున్న మన సిరిపురం వెళ్దామని అనుకుంటున్నాను. మంచిదయ్యా, నేను ఇంకో 2 ఇళ్లల్లో పనిచేసైనా మీ అమ్మను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు ఎక్కడైనా కమతానికి కుదిరి 4 గింజలు తీసుకురావయ్యా. మనకు కొన్నాళ్ళైనా రోజులు గడుస్తాయి. ఇలా నిర్ణయం తీసుకున్న కొండయ్య పనిని వెతుక్కుంటూ పొరుగురికి బయలుదేరాడు. ఆ ఊర్లో సాయంత్రం వరకు తిరిగినా ఎక్కడా సరైన పని దొరకలేదు కొండయ్యకి. చివరకు ఆ ఊరిలోని ఓ షావుకారు దగ్గరికి వెళ్లిన కొండయ్యకు, ఇప్పటికే మాకు పనోడు ఉన్నాడయ్యా, వెళ్ళి వేరే ఇల్లు వెతుక్కో. ఈ సమాధానంతో నీరసంగా వెనుదిరగబోయాడు కొండయ్య. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న షావుకారు భార్య కలగజేసుకొని, ఏమయ్యో, ఒక్క నిమిషం ఆగు. ఇంటి దగ్గర చెప్పిన పనులన్నీ చేయాలి, అలానే పొలం పనులు చూసుకోవాలి. చేస్తావా మరి? భోజనం పెట్టి సంవత్సరానికి 5 బస్తాల వడ్లు కొలుస్తాను. అది చాలా తక్కువ మొత్తమే అయినా చేయడానికి ఏదో ఒక పని దొరికినందుకు ఆనందంగా ఒప్పుకున్నాడు కొండయ్య. అదేమిటే, మనకు పని చేయడానికి రంగడు ఉన్నాడుగా, మళ్ళీ కొత్త మనిషి ఎందుకు? మీకు తెలీదు ఊరుకోండి. ఆ రంగయ్యకు భోజనం పెట్టి సంవత్సరానికి 10 బస్తాల వడ్లు కొలుస్తున్నాం. వీడు 5 బస్తాలకే ఒప్పుకున్నాడు. ఆ రంగడు మనకి పనికి కుదిరి ఈ రోజుతో సంవత్సరం పూర్తయింది. వాడి లెక్క చూసి పంపించేసి ఈ రోజు నుంచి వీడిని పెట్టుకోండి, మనకు 5 బస్తాల లాభం. తన ఇష్టం ఎలాగున్నా భార్య గయ్యాళితనానికి భయపడే షావుకారు ఆమె మాటకు తలొంచక తప్పలేదు. ఇక అప్పటి నుంచి బండెడు చాకిరీ చేయడం కొండయ్య పనైంది. ఎంత కష్టపడినా ఆ గయ్యాళి యజమానురాలు మాత్రం అతడికి అరకొర పచ్చడి మెతుకులే విధించేది. ఇలా 3 నెలలు గడిచాయి. ఒకరోజు పొలంలో కష్టపడి చీకటి పడే వేళకు నకనకలాడే ఆకలితో ఇంటికి వచ్చిన కొండయ్య, పనితో ఈరోజు ఒళ్ళంతా పులిసిపోయింది అమ్మగారు, కొంచెం త్వరగా బొవ్వు పెట్టండి అమ్మా, తినేసి పడుకుంటాను. మళ్ళీ పొద్దున్నే లేచి పొలానికి వెళ్ళి కలుపు తీయాల. సర్లే, దానికేం తొందర కాని, ఇందాక పొలం నుంచి లేగదూడ ఒకటే ఇంటికొచ్చింది. దాని తల్లి ఇంకా రాలేదు. వెళ్ళి అది ఎక్కడుందో చూసి తోలుకొనిరా, ఆ తర్వాతే నీకు భోజనం. కొండయ్య ఉసూరుమంటూ దాన్ని వెతుక్కుంటూ ఆ చీకట్లో బయలుదేరాడు. పొలం గట్లు, కాలువ గట్లు, ఊర్లో ఉండే సందులు అన్నీ వెతికాడు. కాని అతనికి ఎక్కడా ఆ ఆవు కనపడలేదు. ఇక చివరకు ఊరి చివరన పాడుపడిన గుడి దగ్గరకు ఏమన్నా వెళ్ళిందేమోనని అక్కడికి వెళ్ళాడు. అక్కడ, ఈ రోజుతో మన దరిద్రం తీరబోతుందిరా. ఇవి రాణిగారి 7 వారాల నగలు. వీటిలో బంగారమే కాదు, వజ్రాలు కూడా బొదుగున్నాయి. వీటిని నమ్మి సొమ్ము చేసుకుంటే ఇక జీవితాంతం మనం తిన్నా తరగనాస్తిరా. అవును మరి, నెల రోజులు కష్టపడి అంతఃపురం వరకు సొరంగం తవ్వి సంపాదించిన నగలు అన్నట్టు తెల్లవారగానే విషయం గుప్పుమంటుంది. రాజభటులు మొదట వెతికేది మనలాంటి అనుమానితుల ఇళ్లనే. ఎందుకంటే దొంగతనం నేరం మీద ఇంతకుముందు 2-3 సార్లు చెరసాలకు వెళ్ళాం కాబట్టి. మరందుకే కాదరా ఇక్కడికి వచ్చాం. ఇది ఎలాగూ వాడకంలో లేని గుడి కాబట్టే ఇక్కడికి మనుషులు ఎవరూ రారు. ఈ నగలు ఇక్కడ ఉంటేనే భద్రం. ఈ నగలు మనం ఇక్కడ పాతిపెట్టి ఈ వ్యవహారం కాస్త సద్దుమడిగాక ఓ 10-15 రోజుల తర్వాత వచ్చి దీన్ని తీసుకుపోయి పక్క రాజ్యంలోని వర్తకులకు అమ్మి సొమ్ము చేసుకుందాం. ఇలా అనుకుంటూ ఆ దొంగలిద్దరూ ఆ నగలు అక్కడ పాతిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొండయ్య వాళ్ళు వెళ్లిపోయేదాకా చూసి ఆ పెట్టెని తవ్వి తీసి భద్రంగా దాన్ని పట్టుకొని తాను పనిచేసే ఇంటికి బయలుదేరాడు. అమ్మగారికి పెట్టిచ్చేసి ఈ రోజునైనా కడుపు నిండా బొవ్వ తినాలా. అమ్మగారు, అమ్మగారు. ఏం కొండయ్యా,
ఇప్పటిదాకా ఎక్కడ తిరిగి వస్తున్నావు? అదేంటి అమ్మగారు, మీరేగా ఆవుని ఎక్కడుందో ఎతికి తీసుకురమ్మన్నారు. మరి వెతికావా? నువ్వు వెళ్ళిన గంటకే అది ఇంటికి తిరిగి వచ్చింది. నువ్వేమో ఊరంతా పెత్తనాలు చేసుకుంటూ ఇప్పుడు తాపీగా ఇంటికి వస్తున్నావు. సర్లే, చేతిలో ఆ పెట్టేంటి? అదే చెప్పబోతున్నా అమ్మగారు, ఇవి రాణిగారి నగలంట. అంటూ గుడిలో తాను విన్న దొంగల సంభాషణ మొత్తం చెప్పి, ఇదిగోండి అమ్మగారు, ఇది తీసుకొని నాకు బోవు పెట్టండి. ఇంకెక్కడన్నారా? ఇప్పటిదాకా నువ్వు రాకపోతే ఎక్కడో పొలంలో పడుకొని ఉండుంటావని నీ అన్నం కుక్కకి పెట్టేశా. పోయి పడుకో అంటూ ధడాలిన తలుపులు మూసేసింది. కొండయ్య ఉసూరుమంటూ పోయి పడుకున్నాడు. లోపలికి వెళ్లి పెట్టె తెరిచి చూసిన కాంతమ్మకు కళ్ళు జిగేలుమన్నాయి. ముందే నగలు పిచ్చి ఉన్న కాంతమ్మకు అంతటి విలువైన రాణిగారి నగలు చూసేసరికి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వెంటనే తన భర్తను లేపి దొంగల సంగతి, కొండయ్య పెట్టె ఇచ్చిన సంగతి చెప్పింది. ఓసిని అసాధ్యం కోలా, ఇవి రాణిగారి నగలే. రేపొద్దున ఈ సంగతి బయటపడితే రాజుగారు మన తల తీయించేయగలరు. జాగ్రత్త. పొద్దున్నే లేచి నగల్ని రాజుగారికి ఇచ్చేద్దాం. బదులుగా ఆయన మనకి ఏదో ఒక బహుమానం ఇవ్వకపోరు. చాలండి సంబరం. ఇంత విలువైన నగల్ని ఎవరికీ ఇచ్చేది లేదు. కోరి వచ్చిన లక్ష్మిని కాలదన్నుకుంటావా? నేను వీటి గురించి ఎక్కడా బయటకు చెప్పను. మీరు ఎక్కడా చెప్పకండి. కొంతకాలం తర్వాత వీటిని కరిగించేసి కొత్త నగలు చేయించుకుంటారు. ఇక మనిద్దరం కొద్ది కాలం గుంభనగా ఉంటే సరి. మన దగ్గర నగలున్న సంగతి మూడో కంటికి తెలీదు. ఎందుకు తెలియదే పిచ్చి మొహమా? కొండయ్య ఈ విషయం ఎవరికైనా చెప్పకుండా ఉంటాడనుకున్నావా? వాడి మొహం. వాడంత తెలివైనోడే అయితే వీటిని భద్రంగా మోసుకొచ్చి మనకెందుకు ఇస్తాడండి? వెర్రిబాగులుడు కాబట్టే ఎక్కడేం మాట్లాడాలో తెలియక నిజం చెప్పేస్తాడే. ఆ తర్వాత మనం ఇరుక్కుంటాం. సర్లే, ఆ సంగతి నేను చూసుకుంటాను గాని మీరు ప్రశాంతంగా పడుకోండి అంది కాంతమ్మ. ఇక ఆ రోజు రాత్రి నిద్ర కూడా పోకుండా కొండయ్యని ఎలా మాయ చెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చుంది. తెల్లవారుజాముకి ఓ నిర్ణయానికి వచ్చి ఆ ఉదయం కొండయ్యతో, కొండయ్య, ఈరోజు పొలానికి వెళ్ళకు. మన పెరట్లో మొక్కలకి పాదులు చేసి తోట పని చూసుకో. పొలానికి రేపు వెళ్దూగాన్లే అంటూ కొండయ్యని ఆ రోజుకి మరో మనిషిని కలవకుండా జాగ్రత్త పడింది. ఆ తర్వాత అదే రోజు రాత్రి తన పథకం ప్రకారం, ఏం కొండయ్యా, నిన్న నాకిచ్చిన పెట్టెలో ఏమున్నాయన్నావు? రాణిగారి 7 వారాల నగలమ్మగారు. నీ మోహం చూడు, దీంట్లో ఈ గులకరాళ్లున్నాయి. నువ్వు నగల పెట్టే అంటే నేను నిజమే అనుకొని సంబరపడ్డాను. నాకేం తెలుసు అమ్మగారు, ఆ దొంగలు మాట్లాడకున్నదే మీకు చెప్పాను. వాళ్ళు దాచిపెట్టిందే భద్రంగా తీసుకొచ్చి మీకు ఇచ్చాను. అదే చెప్తున్నా, తింగరోడివి. నువ్వేమో పెట్టెలో ఏముందో చూడకుండా తీసుకొచ్చి నాకిచ్చావు. నేనేమో నువ్వు చెప్పిందే నిజమనుకొని భ్రమపడ్డాను. సర్లే, ఆ గులకరాళ్ళ పెట్టె మనకెందుకు? ఎక్కడి నుంచి తెచ్చావో వెళ్ళి అక్కడే పెట్టేసిరాపో. ఆ మరో సంగతి, ఇలా జరిగిందని ఎక్కడా చెప్పకు. నిన్ను నన్ను కూడా వెర్రివాళ్ళు అనుకుంటారు సరేనమ్మగారు అంటూ అమాయకంగా పెట్టె తీసుకొని పాడుపడ్డ దేవాలయం వైపు బయలుదేరాడు కొండయ్య. తన పాచిక పారినందుకు కాంతం సంతోషించింది. ఇదిలా ఉండగా ఆ రోజు రాత్రి తమ సొత్తు భద్రంగా ఉందో లేదో అని చూసుకోవడానికి వచ్చిన దొంగలకి అక్కడ గొయ్యి తవ్వి ఉండటం, పెట్టె లేకపోవడం చూసి హతాశులయ్యారు. ఇదెక్కడికి వారంరా? పక్క ప్రణాళికతో మనం దొంగతనం చేస్తే ఈడెవడో చిటికలో తన్నుకుపోయాడు. ఎవడై ఉంటాడంటావు? నాకు మాత్రం ఏం తెలుసురా. బహుశా మనం చేస్తున్న పనిని ముందు నుంచి గమనిస్తూ మనల్ని అనుసరిస్తూ వచ్చిన వాడి పని అయ్యుంటుంది. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా చేతిలో పెట్టెతో కొండవైపు వస్తూ కనిపించాడు కొండయ్య. అదిగో చూడరా, ఎవడో వస్తున్నాడు. ఆ చేతిలో చూడు, గుర్తుపట్టావా? అది మనం పాతి పెట్టిన పెట్టే. అంటే ఇది వీడి పని అన్నమాట.
అయితే వాడు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? పద, ఆ పక్కకు పోయి వాడు ఏం చేస్తాడో చూద్దాం. అంటూ పక్కకు వెళ్లి దాక్కున్నారు దొంగలు. కొండయ్య ఆ స్థలం చేరుకొని గొయ్యి తీసి ఇంతకు ముందు తీసిన చోటే ఆ పెట్టెను ఉంచి వెనుతిరిగాడు. దొంగలు ఆత్రంగా వెళ్లి ఆ పెట్టె తీసి చూడగా నగల బదులు గులకరాళ్లు కనిపించాయి. వేడెక్కడ ఖాళీ పెట్టి మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. పదరా, వాడు అంతు చూద్దాం. ఒరేయ్, తొందరపడకు. ఇప్పుడు వెళ్ళి మనం వాడిని కొట్టినా తనకేమీ తెలియదనే బుకాయించే అవకాశం ఉంది. పైగా ఈ గలాటాకి ఊరు వాళ్ళందరూ పోగయ్యి మనం దొరికిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలాగూ వాడి దగ్గరే నగలున్నాయని మనకు ఖచ్చితంగా తెలిసిపోయింది కదా. అందుకే నిశ్శబ్దంగా వాడిని అనుసరించి వాడి ఇల్లు ఎక్కడో తెలుసుకుందాం. వాడు మన నుంచి ఎలా కొట్టేశాడో అదే పద్ధతిలో వాడి దగ్గర నుంచి మనము కొట్టేద్దాం. నిజమారా? అదే సరైన పద్ధతి. ఇలా అనుకుంటూ నిశ్శబ్దంగా కొండయ్యను అనుసరిస్తూ వెంబడించారు దొంగలు. కొంతసేపటికి అమ్మగారు, మీరు చెప్పినట్టే ఆ పెట్టెను తీసిన చోటే పెట్టేశాను అమ్మగారు. సర్లే, నీ భోజనం ఇంటి వెనకాల పెట్టాను, వెళ్లి తినేసి పడుకో. అప్పటి వరకు కొండయ్యను అనుసరిస్తూ వచ్చిన దొంగలు ఓ చెట్టు చాటున కొద్దిసేపు వేచి చూసి ఆ తరువాత అక్కడున్న షావుకారు ఇంటి కిటికీ వద్దకు చేరుకున్నారు. అక్కడ నగలు అలంకరించుకొని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతున్న కాంతమ్మ కనిపించింది వారికి. ఏమిటే ఆ నగలు ధరించి మురిసిపోవడం? ఎవరైనా చూస్తే కొంప మునుగుతుంది. మీరేం భయపడకండి, నేనేం బయట తిరగడం లేదుగా. ఎలాగో వీటిని కొన్నాళ్లకు కరిగించేస్తాం. అప్పటి వరకు వీటిని ధరించి కాస్త నన్ను తృప్తి పడనివ్వండి. ఏమిటోనే, ఎవరు తలుపు తట్టినా రాజభటులేమోనని భయమేస్తోంది నాకైతే. అటువంటి శంకలేవి పెట్టుకోకండి. నేనైతే ఎవరు తలుపు కొట్టినా ఇప్పుడు తీసేదే లేదు. ఏమన్నా ఉంటే పొద్దునే రమ్మంటాను. చూసావా మావా, కష్టం మనది, సుఖం దీంది. పైగా ఇప్పుడు ఎవరు తలుపు కొట్టినా తీయదట. ఇప్పుడు ఎలా? ఏం పర్లేదురా, వీళ్లతో తలుపులు ఎలా తీయించాలో నాకు తెలుసు గాని పద, రేపు రాత్రి ఇదే సమయానికి వద్దాం అని ఆ మరుసటి రోజు ఉదయం ఆ ఊరిలో షావుకారు గురించి పూర్తి సమాచారం సేకరించడం మొదలుపెట్టారు దొంగలు. ఇదిలా ఉండగా ఆ ఊరిలో ఒక దండోరా వినిపించింది. వినండహో, రాణిగారి అంతఃపురంలో విలువైన నగలు దొంగిలించబడ్డాయి. వాటి ఆచూకీ తెలిపినా, ఆ దొంగల్ని పట్టించినా వారికి 1000 వరహాలు నజరానాగా ఇవ్వబడుతుందహో. విన్నావా దండోరా? 1000 వరహాలు బహుమానమట. అది చాలా పెద్ద మొత్తమే. నగలనిచ్చేద్దాం. అవి 1,00,000 వరహాలు విలువ చేసే నగలు. బోడి 1000 వరహాల గురించి ఆశపడతారేంటి? నగలు వాపస్ చేయడం గురించి ఇక నా దగ్గర మాట్లాడకండి. ఇంతలో ఎవరో తలుపు కొట్టిన చప్పుడైంది. ఎవరు? నేనమ్మా, మీ అన్న రాఘవయ్యని. భీమునిపట్నం నుంచి వస్తున్నాను. ఏంటన్నయ్యా ఇంత రాత్రిపూట ప్రయాణం? అంటూ తలుపు తెరిచిన కాంతానికి చటుక్కున లోపలికి దూరిన దొంగలను చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి. వాళ్ళ చేతిలోని కత్తి చూసి కెవ్వుమంటూ అరిచింది. మర్యాదగా రాత్రి సింగారించుకున్న రాణిగారి నగలు మొత్తం తీసుకురా. షావుకారు వణికిపోతూ ఆ నగల మూటని తెచ్చి వాళ్ళ చేతికి అందించాడు. వేటితోనే సరిపెడదామనుకుంటున్నారా? ఎళ్ళే మీ ఇంట్లో మిగతా నగలు, డబ్బు తీసుకురండి. కాంతమ్మ అరిచిన అరుపుకి, ఈ హడావుడికి నిద్రపోతున్న కొండయ్యకి మెలకువ వచ్చి కిటికీ దగ్గరకు వచ్చి చూసేసరికి లోపల కత్తితో బెదిరిస్తున్న దొంగలు కనిపించారు. వెంటనే వాళ్లను గుడిలో చూసిన దొంగలుగా పోల్చుకున్నాడు. ఇప్పుడు హఠాత్తుగా లోపలికి వెళితే కత్తితో సిద్ధంగా ఉన్న దొంగలతో వచ్చే ప్రమాదం ఊహించి బయటకు పరిగెత్తి వీధి తలుపుకు బయట నుంచి గడియ వేశాడు. ఆ తరువాత చుట్టుపక్కల మనుషుల్ని, గస్తీ తిరుగుతున్న సైనికుల్ని తీసుకువచ్చాడు. ఆ సైనికులు దొంగల్ని బంధించి వారితో పాటు నగలతో సహా దొరికిన షావుకారు దంపతులను కూడా రాజుగారి ఎదుట హాజరుపరిచారు. అంతఃపురంలో దొంగతనం చేసిన ఈ దొంగలకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను. ఇకపోతే దొంగ సొత్తుకి ఆశపడటం ఓ తప్పైతే
అది రాజుగారి సొత్తని తెలిసి కూడా సొంతం చేసుకోవాలనుకోవడం దుస్సాహసం. దీనికి పరిహారంగా 2000 వరహాల జరిమానాతో పాటు మీ దంపతులు ఇరువురికి 6 నెలల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. ఇక నగలతో పాటు దొంగలను కూడా తెలివిగా బంధించిన కొండయ్యకి ఇంతకుముందు ప్రకటించిన విధంగా 1000 వరహాలు కానుకగా ఇస్తున్నాను. ఈ విధంగా బహుమానంతో తన ఊరికి చేరుకున్న కొండయ్య ఆ వచ్చిన డబ్బుతో తర్వాత తన ఊర్లోనే ఓ చక్కని పొలం కొనుక్కొని అలాగే ఓ మంచి ఇల్లు కూడా కట్టుకొని తన భార్య మరియు తల్లితో కలిసి తదుపరి కాలంలో ఆనందంగా జీవించాడు.